పిల్లలు ఇవాళ పద్యాలు చెప్పాలి మీరు. సరే మాస్టారు, అలాగే చెప్తాం. నాకు పద్యాలంటే చాలా ఇష్టం మాస్టారు. ఎంత చదువు చదివి ఎన్ని విన్నాను గాని హీనుడైన గుణంబు మానలేడు. బొగ్గు బాల కడుగ పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు దీని తాత్పర్యం కూడా చెప్తా వినండి. ఓ వేమ, ఎంత పెద్ద చదువు చదివినా ఎన్ని మంచి మాటలు విన్నా అల్పుడు చెడ్డ గుణములు విడివడు. బొగ్గును పాలతో కడిగినా దాని నలుపు పోనే పోదు. ఇదర్రా దీని తాత్పర్యం. నువ్వు చెప్పు రాజు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా రమా. శ్రీరాముని దయచేతను నారుడిగా సకల జనులు ఔరాయనగా, ధారాళమైన నీతులు నోరూరుగా చవులు పుట్టనుడి వెద సుమతి. బాగుందమ్మా, చాలా బాగా చెప్పావు. మాస్టర్ ఇప్పుడు నేను చెప్తా. మేడి పండు చూడ మేలుమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పురికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కప్పు రంబు రొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తు రది ఎట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపదగన్, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడ నేర్పరి సుమతి. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదు సుమతి. బాగుంది పిల్లలు, బాగా చెప్పారు. ఇవాళకి ఇంకా ఇంటికి వెళ్ళిరండి.